ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. సబ్బవరంలో 300 అడుగుల మువ్వన్నెల జెండాతో తిరంగ ర్యాలీ. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా సబ్బవరంలో శుక్రవారం ఉదయం 300 అడుగుల భారీ మువ్వన్నెల జెండాతో తిరంగ ర్యాలీ అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాది మంది విద్యార్థులు ఈ ర్యాలీలో పాల్గొని దేశభక్తిని చాటారు. సబ్బవరం మండల రెవెన్యూ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ సబ్బవరం ఎన్టీఆర్ సర్కిల్ వరకు కొనసాగింది. భారీ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ విద్యార్థులు క్రమశిక్షణతో ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో సబ్బవరం పొరవీధులు దేశభక్తి నినాదాలతో మారుమోగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు హాజరయ్యారు. ఆయనతో పాటు పంచకర్ల వెంకటేశ్వరరావు, గండి బాబ్జీ, లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ అధినేత సీనియర్ బీజేపీ నాయకులు చొక్కాకుల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. వేలాది మంది విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ తిరంగ ర్యాలీ సబ్బవరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ రోజు పెద్ద ఎత్తున మనం పెద్దలో కానీ సబ్బవరంలో కానీ చేయాలి అనుకుని ఒక మాట మాట్లాడుకుని ఇది సబ్బవరం చేద్దామని అనుకుని పెద్ద ఎత్తున మీ అందరికీ కూడా కబుర్లు పంపించి అందరినీ భాగస్వాములు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సోదర సమానులు పెందుర్తి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర షీస్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి గండి బాబ్జీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. సోదర సమానులు, మన నాయకులు, మన పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రమేష్ గారికి, అట్లాగే సోదరులు బీజేపీ నాయకులు వెంకటరావు గారికి, మిగతా పెద్దలు అన్ని మండలాల నుంచి విచ్చేసిన కార్యకర్తలు, మరి ఉమ్మడి కార్యక్రమంలో భాగంగా అందరం కూడా పాల్గొని, ముఖ్యంగా విద్యార్థులు బ్రహ్మాండంగా ఈ తెలంగాణ యాత్రలు పాల్గొని మా అందరికీ కూడా సహకారం అందించి దేశభక్తిని చాటుకున్నందుకు వారందరికీ కూడా పేరు పేరుగా నమస్కారం తెలియజేసుకుంటూ, మీకు స్వాతంత్ర విషయాలు చెప్పాలంటే చాలా ప్రతిష్ఠ ఉంటుంది. ఎంతో మంది నాయకులు ఆ రోజు పోరాడి స్వాతంత్రాలు తెచ్చిపెట్టి ఈవేళ మనకి 80 సంవత్సరాలు అయింది. 80 సంవత్సరాల్లో మన దేశం ఎంత అభివృద్ధి చెందిందో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా మనం ఏదైతే ఈ ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేశం ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్ళింది. సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, డెవలప్మెంట్ కానీ ఎక్కడ చూసినా మనకి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 10 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చిందంటే అది మోడీ గారి దయ. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఈ రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి, మంచి సహకారం అందుతుంది కేంద్రంలో అని చెప్పి ఇవాళ అన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనం అందరం నివాళులు అర్పిస్తూ, మరి ఈ రోజున మనం అందరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ తెలంగాణ ర్యాలీ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం.